నమస్తే అండి. ఇవాళైతే మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేయబోతున్నాను. ఈయన ఎవరో కాదు, గుమ్మడి నర్సయ్య. సో, ఇప్పట్లో ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి ఈయన గురించి తెలియకపోవచ్చు కానీ, ఒకప్పుడు మాత్రం ఈయన అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే 5 సార్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో, ఈయన గురించి ఎంత చెప్పుకున్నా మనకు తక్కువే. ఎందుకంటే ఈయన అన్ని సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా సొంతంగా ఒక కారు కొనుక్కోలేదు. ఒక మంచి భవనం కట్టుకోలేదు. ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేదు. ఎప్పుడు కూడా ప్రజల కోసమే, ప్రజల ఆశయ సాధనల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల బాటలోనే నడిచేవారు. సో, ఈయన దూరం వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్ళేవారు. అలాగే దగ్గర తన కార్యకలాపాలను కొనసాగించేటప్పుడు తన సైకిళ్ళను మాత్రమే ఉపయోగించుకునేవాడు. సో, అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి. మనకు తెలిసిందే ఈ రోజుల్లో చిన్న సర్పంచ్‌గా గెలిచినటువంటి వ్యక్తి సో, సొంతంగా ఎన్ని ఆస్తులు సంపాదించుకుంటున్నాడో అవసరాలను గుర్తిస్తూ వాళ్ళ కోసమే పనిచేయాలి. అప్పుడే మనకొక మంచి పేరు అనేది వస్తుంది.